స్తోత్రములు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా స్తోత్రం ప్రభా. అయ్యా, ఎంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఉచితమైన ప్రేమ కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఏ ఎగితిలే మమ్మల్ని ఎంతగా నువ్వు ప్రేమిస్తూ నిద్రబట్టిన స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయన ఎదుగా తండ్రి, అయ్యా నువ్వు మమ్మల్ని జ్ఞాపం చేసుకోకపోతే మేమేమైపోతాం. నీకు వందనాలు స్తోత్రాలు. ఒక్క క్షణం గడుస్తుందంటే ఒక్క దినం నాయన కేలోని ఉచితమైన ప్రేమ కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా, నీ దాసుని నిలబడుతుండగా ఏడంతల అభిషేకాన్ని మీరు అనుగ్రహించి నీ బిడ్డ ద్వారాగా నాయన నీ వర్తమానం మీరు అందించమని ప్రార్థిస్తూ నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ మాసానికి నాయన చివరి మాసాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన ఎదుగా తండ్రి, ఇంతవరకు అయ్యా ఎదుగా తండ్రి, అయ్యా మీరు జ్ఞాపం చేసుకొని నీ బిడ్డ ద్వారాగా నువ్వు మాట్లాడుతున్న ప్రతి వాగ్దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యం నాయన రెండంచెల ఖడ్గం గునక నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు మాత్రం మాట్లాడండి, నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, మాట్లాడే ప్రతి ఒక్క మాటను ఆయన ప్రయోజనకరంగా దీవెనకరంగా ఆయన అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీ స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ క్రిస్మస్ తరపున నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, అయ్యా ప్రతి ఒక్కరికి నాయన రక్షణ అనే అనుభవం మీరు అనుగ్రహించమని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రియ కుమారుని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 14 వచనంలో దేవదూతలు గాబ్రియేలు దూత కన్నికైన మరియ దగ్గరికి వచ్చి ఇలాగ తెలియపరుస్తున్నది. ఏమంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, గమనించాలి, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగుతుందంట. ఆయనకి ఇష్టం లేని వారికి భూమి మీద సమాధానం కలగదు. ఎందుకంటే ఆయన ఒక వాక్యాన్ని, ఆయన ఈ లోకాన్ని ఎందుకు వచ్చినంటే మన రక్షించుటకు, మన పాపములు భరించుటకు, పాపములో శాపములో పడి ఉన్న మనలను మోక్షాన్ని అనుగ్రహించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టుటకు కూడా ఆయన సిద్ధపడినాడు ప్రియులారా. అందుకే ఆయన యొక్క వాక్యం ఏమంటుందంటే, ఎవరు ఆయనకి ఇష్టలుగా జీవించాలంటే ఆయన నమ్ముకున్న వారు, ఆయన మీద ఆధారపడిన వారు ఆయన ఇష్టలు. భూమి మీద సమాధానం కలిగి ఉండాలంటే ఆయన్ని మనము సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. ఆయన ఇష్టలుగా మనం జీవించాలి. ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవునికి మనం ఇష్టలుగా ఉంటాము. మనకు భూమి మీద సమాధానము కలుగుతుందని వాక్యము తెలియపరుస్తున్నది ప్రియులారా. తండ్రికి ఇష్టమైనది కూడా ఏంటంటే ధర్మము చేయుట. ధర్మము చేయుట వారిని చూసినట్లు ఆయనకి ఇష్టం అన్నమాట. కాబట్టి మనము కూడా ఈ క్రిస్మస్ సందర్భములో మన కలిగిన దాంట్లో ఇతరులకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి. ఈ ఒక్కరోజనే కాదు, కానీ క్రైస్తవము అనుభవించిన మనము, దేవుని యొక్క ఆరాధిస్తున్న మనము, యేసుక్రీస్తును ఆరాధిస్తున్న మనము, ఆయన యొక్క ఆజ్ఞలను కట్టలను మనం అనుసరించి నడుస్తూ మనం ఇతరులకు కూడా సాయం చేసేవారిగా ఉండాలని వాక్యము తెలియనప్పుడు నీకు భూమి మీద సమాధానము కలుగుతుంది. ఆయనకి ఇష్టలు మనం జీవించినట్టు భూమి మీద సమాధానము కలుగుతుంది. భూమి మీద కాదు, కానీ మనము కుటుంబంలో కూడా సమాధానం కలిగి జీవిస్తాము. ఆ సమాధానం పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన మనకి ఏమి బోధించినాడో, ఏమి మనకు చెప్పినాడో వాటి ద్వారా మనము నేర్చుకొని
ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ప్రతి విషయంలోనూ మనకు సమాధానం కలుగుతుంది. దేవునికి ఇష్టలుగా మనం ఉంటామని వాక్యము తెలియపరుస్తున్నది. ఒక యవ్వనస్తుడొచ్చి నిత్య జీవమునకు పోవుటకు నేను ఏమి చేయాలని అన్నప్పుడు అతడు ధనవంతుడు. అయితే యేసుక్రీస్తులోరా ఆ యవ్వనస్తుడు చూసి, నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతడు సణుక్కుంటూ, గొణుక్కుంటూ తన యొక్క మొఖమును కింద నేలకు వేసి వెళ్ళిపోయినాడు ప్రియులారా. వెళ్ళిపోయినప్పుడు దేవుడు యేసుక్రీస్తుల వారు శిష్యుల దగ్గర చెప్పిన మాట ఏందంటే, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడు అంటున్నాడు. ఎవరంటే ధనమున్న మంచిదే, ధనము కలిగి జీవించడం మంచిదే, కానీ ధనము ఉన్నవారు దేవుని అనుసరించి నడుచుకోవాలి. ధనాన్నే చూసుకోకూడదు. ధనమే సర్వస్వం అనుకోకూడదు. కానీ ఆ ధనము కలగజేసిన వాడు దేవుడని తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ఆయన మనం ఆశ్రయించే దేవుడు నేను ఆశ్రయించినప్పుడు నువ్వు గర్వపడకూడదు, కానీ ఆయనకి ఇష్టలుగా నువ్వు జీవించే వారికి ఉండాలని ఆయన తెలియపరుస్తున్నాడు. అందుకంటున్నాడు, ఒక ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ఊదా రంగు బట్టలు ధరించుకొని ప్రతిదినము సంతోషిస్తున్నాడు. ఈ లోకమే శాశ్వతం అనుకున్నాడు, దేవుడు కాడనుకొని బ్రతికి జీవితం అంతా సుఖాన్ని అనుభవించి జీవించినాడు. చివరికి మరణించినప్పుడు పాతాళములో కుమారుడి దగ్గర అడుగుతున్నాడు. అక్కడ పాతాళములో అడుగుతున్నాడు. పాతాళంలో యాతన పడుచున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఒక నీటి బుగ్గ అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నాడు. కానీ ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని ఎరగకుండా, దేవుడు ఎవరంటే తెలియకుండా, ఆయన వాక్యం అంటే తెలియకుండా జీవించినాడు. కాబట్టి తన ఆస్తి తనకు సర్వస్వం అనుకున్నాడు. ఈ భూలోకమానికి సర్వస్వం అనుకున్నాడు. ఈ భూలోకములో తన ఇష్టానుసారంగా జీవించినాడు. చివరికి మరణించినప్పుడు ఏతన పడుతున్నాడు. ప్రియులారా, ఈ ప్రాణం ఉన్నప్పుడే, నువ్వు జీవిస్తున్నప్పుడే, నువ్వు నడిచేటప్పుడే, నువ్వు మాట్లాడేటప్పుడే దేవునిని నమ్ముకొని దేవునిందు భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే నీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. నీ యొక్క ఎక్కడికి వెళ్ళి నువ్వు సమాధాన పరచబడతావు అని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ఈ లోకములకు మనం ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఈ లోకం నుంచి మనం ఏమి కూడా తీసుకొని పోలేం. కాబట్టి ఉన్న వాటితో మనము సుఖం అనుభవించాలి. దేవుడు మనకి ఏది అనుగ్రహించినాడో దాంట్లో మనము సుఖాన్ని అనుభవించినట్లయితే దేవుని యొక్క రాజ్యములకి మనం వెళతాం. అందుకే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తుల వారు జక్క ఇంటికి వచ్చినప్పుడు జక్కే వేసి నిలబడి అంటున్నాడు, నేను ఎవరైందని నేను కానీ ఒక వంతు నేను తీసుకుంటే వాళ్ళకి 4 వంతులుగా నేను ఇస్తానని ఒప్పుకున్నాడు. ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, సమాధానం వచ్చి ఉన్నది, సంతోషం వచ్చి ఉన్నది, కృప వచ్చి ఉన్నది అని తెలియపరుస్తున్నాడు. ప్రియులు, ఎప్పుడు మనము దేవుని రక్షణ మన ఇంట్లోకి వచ్చినప్పుడు సర్వస్వము మనకు వస్తుంది. ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ఎన్నో విధాల ఆశీర్వాదాలు కూడా మనకు వస్తాయి. దేవుని యొక్క కృప మనం ఉంటుంది, దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రియులారా, ఎప్పుడంటే దేవుణ్ణి నీ సొంత రక్షకుడు అంగీకరించినప్పుడు, ఆయన ఇష్టలుగా జీవించినప్పుడు నీకు భూమి మీద కాదు కానీ అన్ని విషయంలో నేను సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరము సేవ చేసి మన పాపం నిమిత్తం మరణించి 3వ దినమున లేచి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఆయన ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించిన. అందుకే ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 26వ వచనంలో ఈ రక్షణ వాక్యము మన యొద్దను పంపబడి ఉన్నది. ఆయన పోత దేవుని యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహించిన. ఆయన వెళుతూ దేవుని యొక్క వాక్యము మనకు అనుగ్రహించిన. వాక్యమే దేవుడే వాక్యమని మనకు
యోహాను సువార్తలో మనకు తెలియపరుస్తున్నది. కాబట్టి ఆ వాక్యాన్ని మనం విని, ఆ వాక్యానుసారంగా, ఎందుకంటే అనుదినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతుంటే వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మనకి ఏమి కావాలని అడగక ఆ వాక్యాన్ని మనకు సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త. ఆయన అల్లరికి కర్త కాదు కానీ ఆలోచనకర్త ఆయన. సమాధానం దేవుడు కాబట్టి మనకి సమాధానం అనుగ్రహించాలంటే ఆయన వాక్యముతో మనం మాట్లాడుతున్నాడు ప్రియులారా. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రసంగిస్తున్నప్పుడు అక్కడున్న స్త్రీలలో లుది అనే ఒక స్త్రీ ఆయన యొక్క వాక్యాన్ని లక్ష్యం ఉంచినప్పుడు యేసుక్రీస్తులు ఆమె హృదయమును తెరిచినాడు ప్రియులారా. ఎప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉండాలనుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడిచినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయములో చేర్చుకున్నప్పుడు, దేవుడే మన యొక్క హృదయాన్ని తెరుస్తాడు. అప్పుడు వారే దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఆ వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నప్పుడు, ఆ వాక్యమే మనతో మాట్లాడినప్పుడు, మనలో ఉన్న హృదయంలో ఉన్న కల్ముషములన్నీ కూడా తీసివేసి ఆయన మాంస హృదయాన్ని అనుగ్రహిస్తాడు, మంచి హృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ హృదయం తెరిచినాడు ప్రియులారా. ఈరోజు నీ హృదయం కూడా దేవుడు తెరుస్తాడు. కారణం ఏంటంటే వాక్యము దేవుడు, దేవుడే వాక్యము. వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క హృదయం తెరస్తాడు. ఆ కుటుంబంలో సమాధానము కలిగినది, ఆనందము కలిగినది, నెమ్మది కలిగినది, తన కుటుంబంతో ఆనందముతో వాళ్ళు జీవిస్తున్నారు పిల్లలు. కారణం ఏంటంటే ఆమె రక్షించబడినది, ఆమె కుటుంబం కూడా రక్షించుకున్నది ప్రియులారా. ఈరోజు మనం చూసినట్లయితే మనం రక్షించినట్లయితే మన కుటుంబం రక్షించలేకపోతున్నది. కాబట్టి ఆ రక్షణ యొక్క వాక్యము సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలగాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. అయితే సెరసల నాయకుడు కూడా పౌలుశీలలో చెప్పిన వాక్యాన్ని, అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలన్నప్పుడు దేవుని యొక్క వాక్యం వాళ్ళకు బోధించినప్పుడు వారు ఆ రాత్రి గడియలోనే తన కుటుంబంతో కూడా బాప్తిసం తీసుకున్నారు, సంతోషం అనుగ్రహించినారు, ఆనందముతో గడుపుతున్నారు పిల్లల. ఆ కుటుంబంలో సమాధానం వచ్చినది. ఆయనకి ఇష్టలుగా జీవించినారు కాబట్టి ఆ కుటుంబంలో సమాధానము, ఆనందం కలిగింపజేయనాడు. అలాగ నీవు కూడా దేవుని యొక్క రక్షణలో వచ్చినప్పుడు, నీ కుటుంబం రక్షించబడినప్పుడు నీ కుటుంబంలో సమాధానము, నెమ్మది, ఆనందం కలగజేస్తాడు. ఎప్పుడంటే ఆయనకి ఇష్టలుగా నువ్వు జీవించినప్పుడు భూమి మీద సమాధానము, కుటుంబంలో సమాధానము ఆయన అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులు. ఎందుకంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన మీ గృహంలో పుట్టాలంటే, నీ హృదయంలో పుట్టాలంటే నీవు ఆయనకి ఇష్టలుగా నువ్వు జీవించాలి. నీ హృదయం ఆయనకి ఇయ్యాలి. హృదయంలో ఉన్న ఆ యొక్క ప్రతి యొక్క చెడు కార్యములను తొలగించుకొని నీ యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. ఆయనకి ఇష్టలుగా నువ్వు జీవిస్తావు, దేవుని స్తుతించే వారికి ఉంటావని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.